డస్ట్ అలర్జీ, సైనస్, ఆస్తమా, సోరియాసిస్ 100% ట్రీట్మెంట్ శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి ఎండి డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారిని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపయోగించిన ఒక పాపులర్ డైలాగు ఇప్పుడు ఒక సినిమా పాటలో ఉపయోగించారు. అయితే ఆ సినిమా పాటలో ఉపయోగించినటువంటి విధానం, సందర్భం ఈ రెండింటిపైన అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ సినిమా ఏంటి, వివాదం ఏంటి, ఈ అంశాలు విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. ఏంటి ఈ కేసీఆర్ గారు ఇప్పుడు రాజకీయాలలో ఒక రకంగా, అంటే ఆయన సీఎం కాదు కాబట్టి అంత హైలైట్లో కనపట్లే, కానీ ఈ న్యూస్తో మళ్ళీ ఒకసారి హెడ్లైన్లోకి వస్తున్నట్టుగా ఉంది. కేసీఆర్ గారి డైలాగ్ని ఒక పాటలో వాడారు, దీనిపైన అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఏంటి దాని కథా కమామిషు? ఇదని ఈ పాటలో వాడటం అనేటువంటిది ఫస్ట్ టైం జరిగింది, కానీ అంతకుముందు ఇది చాలా పాపులర్ మీమ్ ఆయన మీద. ఏం చేద్దాం అంటావు మరి అనేటువంటిది చాలా సందర్భాల్లో చాలా మీమ్స్లో వాడినటువంటిది తప్ప కొత్తగా వీళ్ళు మాత్రమే వాడినటువంటిది కాదు. ఆ పాటలో ఉపయోగించడం జరిగింది అంతే తప్ప దాన్ని ఏదో దాని మీద ఏదో కంప్లైంట్ కూడా ఇచ్చినట్టున్నారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసి మా మాజీ ముఖ్యమంత్రిని, మా పార్టీ నాయకుడిని ఇలా కించపరిచారు అనేటువంటిది కేసు వేయటం జరిగింది. దాని మీద ఒక వివాదం నడుస్తుంది. వాళ్ళు ఎలాంటి మరి పోలీస్ కంప్లైంట్ మీద వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేటువంటిది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. అనేది డబుల్ ఇస్మార్ట్ శంకర్ పెద్ద హిట్ అయింది తెలంగాణ స్లాంగ్ లో. హీరో రామ్ పోతిని అని కూడా మంచి పేరు వచ్చింది. పూరి జగన్నాథ్ కూడా ఆ సినిమాతో కంబ్యాక్ ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ అనే ప్రయత్నంలోనే ఉన్నాడు లైగర్ తర్వాత. ఈ సినిమాతో మళ్ళీ వివాదంలో రాజుకుంది. మేజర్ గా అబ్జెక్ట్ చేస్తుంది ఏంటంటే, డైలాగ్ వాడడం కంటే కల్లు కాంపౌండ్లో పాట చిత్రీకరిస్తూ అందులో వాడారు, అది కేసీఆర్ని అవమానించడమే అనేటువంటి మాట చెప్తున్నారు. ఇది డిపెండ్స్ అపాన్ హౌ ద పీపుల్ టేక్ ఇట్. అది ఒక చిన్న సందర్భంలో వాడినట్టు మీమ్స్ అనేటువంటి వాడిని వాడుతూనే ఉంటారు. అన్ని సందర్భాల్లో కొన్ని వందల సార్లు వచ్చినటువంటి మీమ్ అది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మీమ్ కాదు. ఆ వాడిన సందర్భాలు అన్నింటిలో ఇదే గొప్ప సందర్భాల్లోనే వాడారా, సీరియస్ సందర్భాల్లోనూ వాడారు, కామెడీ పరంగా. మీమ్స్ అనేటువంటి వాళ్ళకు మీనింగే అది. మీమ్స్ అనేటువంటి సరదా సందర్భాల్లో వీటిలో వాడతారు తప్ప మీమ్స్ అనేవి డిజిటల్ మీడియాలో వైరల్ అయిపోయింది. మీమ్స్ మీద ఎవరి కంట్రోల్ ఉండట్లేదు, మీమ్స్ మీద ఎవరి ఇది ఉండట్లేదు. దాన్ని మాత్రమే వాడారు తప్ప అదేదో ఆయన డెలిబరేట్గా కించపరచాలనే ఉద్దేశంతో కాదు. ఈ విషయంగా మనం లిరిక్ రైటర్ అయినటువంటి కాసర్ల శ్యామ్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. అలాగే పూరి జగన్నాథ్ వాళ్ళ యూనిట్ వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. మాట్లాడటం ఆయన మీద ఇదే ఉంటుందండి. పెద్ద ఆయన అసలు కేసీఆర్ గారిని ఉద్దేశపూర్వకంగా ఏదో డిగ్రేడ్ చేయాలనేటువంటిది ఏం కాదు, ఉద్దేశం కాదు. ఆ సందర్భంలో ఆ వర్డ్ కరెక్ట్గా సిట్ అయింది, అది బాగా పాపులర్ అయింది కాబట్టి వాటం తప్ప కేసీఆర్ గారి వ్యక్తిత్వాన్ని కానీ, కేసీఆర్ గారి ఔన్నత్యాన్ని కానీ తగ్గించడం కానీ, వారిని ఏదో కించపరిచేలాగా చేయటం కానీ మా ఉద్దేశం కానే కాదు. మేము ఉద్దేశపూర్వకంగా ఎలాంటిది చేయలేదు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. కాసర్ల శ్యామ్ మీద పాట పాడినటువంటి రాహుల్ సిప్లిగంజ్ మీద చర్య తీసుకోవాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఒకవేళ మీమ్ని వాడాలనుకుంటే ఆ వాయిస్, ఆ డైలాగ్ని వాడుంటే ఓకే, కానీ యాజ్ ఇట్ ఈజ్గా కేసీఆర్ గారి డైలాగ్, కేసీఆర్ గారి వాయిస్ని వాడు. సో దీనిపైన మేజర్ అబ్జెక్షన్ అంటున్నారు బీఆర్ఎస్ లీడర్స్. సో అది బీఆర్ఎస్లో ఉన్నత స్థాయి లీడర్స్ వాళ్ళు కూడా కాదు, కొంతమంది అభిమానులు ఎవరో వేసినటువంటి కేసే తప్ప దాన్ని అంత సీరియస్గా ఎందుకు. ఇప్పుడు తెలంగాణ భాషని, మాండలికాన్ని అవమానించడం కిందకే వస్తుంది ఇది. ఆల్రెడీ గతంలో కూడా కెమెరామెన్ గంగతో రాంబాబు అని ఒక సినిమా తీశాడు పూరి జగన్నాథ్. అప్పుడు కూడా సేమ్, అప్పుడు ఉద్యమం పీక్ స్టేజ్లో ఉంది. సో అప్పుడు కూడా చాలా నెగిటివిటీ వచ్చింది. తర్వాత అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా ఇష్యూస్లో పూరి జగన్నాథ్ ఇబ్బంది పడడానికి కారణం కూడా అదే అనేటువంటి చర్చ నడిచింది. ఇప్పుడు మళ్ళీ పోయి కేసీఆర్ గారితో పెట్టుకోవడం ఎందుకు? ఇది కేసీఆర్తో పెట్టుకోవటం ఏంటి అసలు? ఆ మాటే కరెక్ట్ కాదు. కేసీఆర్ గారితో పెట్టుకున్నారు, కేసీఆర్ గారిని ఏదో ఢీకొన్నారు. ఇది ఒక చిన్న స్పోర్టివ్గా తీసుకోవాల్సినటువంటి సందర్భమే తప్ప తెలంగాణ యాసని కించపరిచారు. తెలంగాణ యాస మీదనే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఒకప్పుడు తెలంగాణ భాషని, మాండలికాన్ని, యాసని కామెడీ క్యారెక్టర్లకు మాత్రమే ఉపయోగించారు, విలన్ పాత్రలకు మాత్రమే ఉపయోగించి అపహాస్యం పాలు చేశారు అనేటువంటి ఒక అభియోగం, ఆవేదన తెలంగాణ వాదులందరూ వ్యక్తం చేసినటువంటి సందర్భం మనకు తెలుసు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత, తెలంగాణ అస్తిత్వం అనేటువంటి ఒక పతాక స్థాయికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు హీరోయిజానికి మాత్రమే వాడుతున్నారు తప్ప, హీరోయిజాన్ని ఎలివేటెడ్ సందర్భాల్లో మాత్రమే వాడుతున్నారు తప్ప కించపరిచే సందర్భాల్లో, హాస్య సన్నివేశాల్లో, అపహాస్యం చేసే సందర్భాల్లో వాటలా. ఇది కూడా అలాగే ఉంటుంది తప్ప దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, మిగతా ఉన్నత స్థాయి బీఆర్ఎస్ శ్రేణులు కానీ దాన్ని పెద్దగా పట్టించుకోవాలి. ఎవరో కొంతమంది అభిమానులు
వాళ్ళ ఇదిని వ్యక్తం చేస్తూ కేసు పెట్టారు తప్ప అది పెద్ద సీరియస్ మ్యాటర్గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో అయితే ఇప్పుడు ఈ రికమెండేషన్స్ అంటే వీళ్ళు పెట్టినటువంటి అర్జీలు కానీ ఇవి కానీ ఏం పట్టించుకునే పరిస్థితి లేదు. సినిమాలో యాజ్ ఇట్ ఈస్గా మారు ముంత చోటు చింత అంటే కేసీఆర్, ఎందుకంటే మీమ్స్ అనేటువంటి ప్రధానమంత్రి మీద వేస్తున్నారు, పిఎం మీద వేస్తున్నారు, ప్రెసిడెంట్ మీద ఇది వేస్తున్నారు. ఆ సందర్భాన్ని బట్టి స్పోర్టివ్ కదా మరీ కించపరిచేటువంటి సెన్సార్ బోర్డు యాక్సెప్ట్ చేస్తే ఒక పొలిటీషియన్కి సంబంధించినటువంటి వాయిస్ని ఒక పాటలో ఇలా వాడితే రేపు సెన్సార్షిప్ చేయాలి కదా సినిమాకి. ఇప్పుడు ఎలా రిలీజ్ చేసినా డిజిటల్లో నడిచిపోద్ది. బట్ ఫైనల్గా సినిమా తీసే క్రమంలో వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే అబ్జెక్ట్ చేయడానికి అవకాశం ఉందని నేను అనుకోవట్లేదు. నేను కూడా ఒక మాజీ సెన్సార్ బోర్డు మెంబర్నే. ఎందుకంటే దాంట్లో ఒక ఆ సిచ్యువేషనల్ జస్టిఫికేషన్ అనేటువంటిది ఆ అవమానపరిచేలాగా ఇది ఒక చిన్న స్పోర్టివ్గా తీసుకోవడానికి అవకాశం ఉంది తప్ప ఆయన డెలిబరేట్గా ఆయన పేరు చెప్పు ఆయన పర్టికులర్గా ఆయన పేరుతోనూ ఇది చేసినట్లయితే కించపరిచినట్లుగా ఉంటుంది. అది కించపరిచే సందర్భం కూడా కాదు. కళ్ళు కాంపౌండ్లో సరదాగా పాటలాడుకుంటున్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఒక సాంగ్ అంతే తప్ప నీడ్ నాట్ బి టేకెన్. ఎందుకంటే కేటీఆర్ గారే అన్నారు, మీ నాన్నగారి పాపులర్ మీమ్స్లో మీకు ఇష్టమైన మీమ్ ఇది అంటే కేటీఆర్ గారి స్టేట్మెంట్ ఇది. ఏం చేద్దాం మరి అనేటువంటిది మా నాన్నగారి పాపులర్ మీమ్, అది నాకు చాలా ఇష్టము. అలాగే అయిపోయా స్వామీజీ చిన్నజనజయ స్వామీజీ ఇది అయిపోయా అనేటువంటి మీమ్ ఒకటి. ఇలాంటివన్నీ ఇప్పుడు మీమ్స్ అనేటువంటి ఎప్పుడు ఎలా పాపులర్ అవుతుంటే మనం చెప్పలేము. మోహన్ బాబు గారు ఏదో ఒక ఇంటర్వ్యూలో ఇస్తూ ఫసక్ అనేటువంటి మాట అన్నాడు, అది ఎంత సెన్సేషన్ అయిందో మనందరికీ తెలుసు. అట్లాగే మీమ్స్ అనేటువంటి పాపులర్ అవుతూ ఉంటాయి. వాటిని స్పోర్టివ్గా తీసుకోవాలి. ఆ స్పోర్టివ్గా తీసుకునేటువంటి సందర్భమే తప్ప అంత కించపరిచే సందర్భం మాత్రం కాదు. కాసర్ల శ్యామ్తో మాట్లాడినప్పుడు కానీ పూరి జగన్నాథ్ గారు వాళ్ళ యూనిట్లో కో డైరెక్టర్స్తో వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది అదే. అసలు ఆయన దానికి దీనికి సంబంధం లేదు. ఆయన ఎంజాయ్ చేస్తారు దీన్ని, కేసీఆర్ గారే ఎంజాయ్ చేస్తారు. పోనీ కేసీఆర్ గారి దగ్గర నుంచి అభ్యంతరం వచ్చిందనుకో, అప్పుడు దాన్ని దే మే రిమూవ్ ఇట్. రిమూవ్ చేయడానికి కూడా అభ్యంతరం ఉండదు. కేసీఆర్ గారు ఇంత చిన్న విషయాన్ని పట్టించుకొని జేసుగా సరదా అయినటువంటిది, మంచి ఫన్ అనేటువంటిది, జోష్ ఉన్నటువంటి పాట. ఆ పాటలో ఆయన వాడటం ఒక ప్లస్సే తప్ప మైనస్ అయితే కాదు అనేటువంటిది. థ్యాంక్ యూ ప్రభు గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది ఆ పాటలో ఉపయోగించినటువంటి పదం కేవలం ఒక మీమ్లో ఉపయోగించినటువంటి సందర్భంగానే దాన్ని చూడాలి తప్పితే దాన్ని రాజకీయ పార్టీలకు ఆపాదించడం కానీ తెలంగాణ భాష సంస్కృతులకి ఆపాదించాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేదంటున్నారు. అలానే దీన్ని సరదాగా తీసుకునేంత హుందాతనం ఖచ్చితంగా కేసీఆర్ ఫ్యామిలీలో ఉంది కాబట్టి సినిమా యూనిట్ కూడా దీనిపైన పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు. ఒకవేళ కేసీఆర్ నుంచి కనుక అలాంటి సూచన వస్తే పరిహరించడానికి కూడా ఏమాత్రం వెనకడుగు వేయబోమని యూనిట్ నుంచి సమాచారం వచ్చినట్టుగా ప్రభు గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.